ఉదయాన్నే భక్తి పాటలు కాబట్టి భక్తి పాటలు వినిపిస్తున్నాయి. శాపవశమునా జయ విజయుడు ఈ జగతి నసురులై జనించే హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాగమూర్తి వధించే శాపవశమునా జయ విజయుడు ఈ జగతి నసురులై జనించే హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాగ
యదుర్వేదవేదం రామప్రగీతం అధర్మప్రభాసం ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంట రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమిది ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఎవరూరారు చేయగలిగిన పనివారు. చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ మద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు, వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలాని వంటి జోల పాట పాడపా తల్లడిల్లు తలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో సామి కొత్తరెక్కల్ని మొలకెత్తించే హామీ. జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని. నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని. భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి. గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి. గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి. జీవనవాహిని హిమగిరి దరి హరిపుత్రి. మంచు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననముందిన విరజావాహిని. విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని. అత్తింటికి సిరులను సగు అలకనందమై, సగర కులము కాపాడిన భాగీరథివై. బదరీ వన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి. గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి. 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 పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో
చెప్పమ్మా కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య చతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా, గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా, జలది వెనతలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగ పూదండ గంగోత్రి గంగోత్రి, గంగోత్రి. గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి, 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి. చేయాలి అని డే అండ్ నైట్ కష్టపడ్డాడు నవీన్. సో మీ అందరి ఆశీర్వచనం నవీన్కి అందించాలి కోరుతూ, మా మధుబాబు శాస్త్రి గారు ఇందాకే అనుకున్నాం మలేషియాలో, దుబాయ్లో, సింగపూర్ లాంటి దేశాల్లో పాడిన ఆర్కెస్ట్రా. ఇప్పుడు ఆయన మాకు అవకాశం ఇచ్చినటువంటి నవీన్ గౌడ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక ఇళయరాజా స్వరపరిచిన ప్రకృతి సంబంధించిన పాట. కాపురా చెరువు ఎట్లా ఉండే, ఎట్లయింది, ఎందుకయింది, దాని వెనక కారణం ఎవరు, అది చూసి ఆనందిద్దాం, చప్పట్లు కొట్టి ఆ లఘు చిత్రం అవుతుంది. ఎమ్మెల్యే సాబ్ని వేదికపై ఆహ్వానించుకుందాం. ప్లీజ్ ప్లే ద ఆడియో విజువల్. కాప్రా చెరువు ఒకప్పుడు సికింద్రాబాద్ నగరం ఇంకా నగరం కాలేదు. అది ఒక పెద్ద ఊరు. ఆ ఊరు అంచున కాప్రా అనే ఒక చిన్న పల్లెటూరుండేది. ఆ పల్లెకు హృదయం లాంటిది ఒక చెరువు. పేరు కాప్రా చెరువు, ఓర చెరువు అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ సికింద్రాబాద్ సమీపంలోని కాప్రా సైనిక్పురి ప్రాంతంలో ఉంది. ఇది కుతుబ్ షాహీ వంశానికి చెందిన 3వ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1575వ సంవత్సరంలో సుమారు 128 ఎకరాల విస్తీర్ణంలో కాప్రా చెరువును నిర్మించారు. వసంతకాలం వచ్చినప్పుడు ఆ చెరువు నీరు నీలి ఆకాశాన్ని తనలోకి లాక్కొని నేను ఆకాశం కంటే కూడా అందంగా ఉన్నాను అని నవ్వేది. 100 ఎకరాలు విస్తరించిన ఆ జలాశయం చుట్టూ గుబురు చెట్లు, తాటి చెట్లు, మామిడి తోపులు,
ఎన్నో రకాల పక్షులు, బుగ్గులు, కొంగలు, బాతులు, ఎండ్లకోడులు. సాయంత్రం వేళ అవి ఒకేసారి ఎగిరి వెళితే ఆకాశం నల్లగా మారిపోయేది. కాప్రా చెరువు కేవలం నీటి మడుగు కాదు, అది జీవనాధారం. రైతుల పొలాల నుంచి మొదలుకొని పశువులకు, పక్షుల దాకా అందరి దాహం, అందరి ఆశలు తీర్చే కల్పతరువు. అందరి పంటలు ఆ చెరువు మీదే ఆధారపడి ఉండేవి. బతుకమ్మ వచ్చినప్పుడు ఊరి మహిళలు చెరువుగట్టును పూలతో నింపేవారు. రంగురంగుల ముగ్గులు వేసి గౌరమ్మను సాగనంపేవారు. చెరువు అలలు అప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోయేవి. ఈ చెరువు మన తల్లి అని ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు వారసత్వ సంపదగా పరిచయం చేసేవారు. కాప్రా చెరువుగట్టు కింద కట్టమైసమ్మ తల్లి అంటే కొంగు బంగారమే. కాప్రా చెరువులో శుద్ధి చేసుకుని కట్టమైసమ్మకు మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మేవారు. ఎంతో సుదూర తీరాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు. ఇక్కడ జరిపే పెద్ద పండుగ అదో విశేష సంబురమే. 10 ఏండ్లకొక్కసారి జరిగే పెద్ద పండుగ నాడు చుట్టుపక్కల జనమంతా ఇక్కడికి వచ్చేవారు. అదో జన జాతర. పెద్ద పండుగ నాడు మైసమ్మ తల్లికి దున్నపోతును బలి ఇచ్చి ఆ మాంసాన్ని చుట్టుపక్కల ఊర్ల సరిహద్దుల్లో చల్లేవారు. ఇలా చేస్తే ఆ గ్రామాలను దుష్ట శక్తుల నుంచి, రోగాల నుంచి అమ్మవారు కాపాడుతుందని జనం విశ్వసించేవారు. కాప్రా చెరువు పరిసర ప్రాంతమంటే జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉండేది. స్వచ్ఛమైన నీరు, సమతుల్య ఇకోసిస్టంతో ఒక జీవన ఉద్యానవనంలా ఉండేది. అందుకే సినిమా షూటింగ్లకు కూడా ఇదే ప్రాంతాన్ని ఎంచుకునేవారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నటించి నిర్మించిన దానవీర శూరకర్ణ చిత్రంలో కూడా ఇక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను ఇదిగో ఇక్కడే షూట్ చేశారు. దుర్యోధనుడు చెరువులో దాక్కునే జలస్తంభన విద్య సన్నివేశం కాప్రా చెరువులోనే చిత్రీకరించారు. అంటే కాప్రా చెరువు వైభోగం ఎంత వైభవోపేతంగా ఉండేదో వేరే చెప్పాలా? కాలం పెరిగింది, నగరం పెరిగింది. కాప్రా పల్లె ఇక పల్లె కాలేదు, అది నగరం యొక్క భాగమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అక్రమ నిర్మాణాలు, వారి కళ్లలో ఆ చెరువు ఇక నీరు కాదు భూమిగా కనిపించింది. మొదట మెల్లగా గట్టుపై కొన్ని ఇళ్లు, తర్వాత రోడ్డు, తర్వాత పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు. చెరువు ఒక్కొక్క రోజు కుంచుకుపోసాగింది. 128 ఎకరాల నుంచి 60 నుంచి 70 ఎకరాలకే పరిమితమైంది. ఇప్పుడు ఆ ఊరికి వచ్చే యువతకు, పిల్లలకు చెరువు ఆనవాళ్లే కనిపించని పరిస్థితి. మన చెరువెక్కడా అని అడిగితే కన్నీటితో జనాల కళ్ళు తడిబారిపోతాయి. అది ఇంకా ఉందిరా, కాని చనిపోయింది అని చెప్పలేక గుండెలు బరివెక్కి ఆవేదనా భరితమైన సన్నివేశాలు వర్ణనాతీతం. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటిలో ఈత కొట్టిన చోట ఇప్పుడు నల్లటి మురుగునీరు, ప్లాస్టిక్ సంచులు, వినాయకుడి విగ్రహాల శేషాలు చూసి నాటి జలదృశ్యాలు గుర్తుకు వచ్చి వేదన పడని మనస్సుండదు. పక్షులు లేవు, వాటి స్థానంలో కాకులు, రాబందులే కనిపిస్తున్నాయి. గట్టు మీద ఇళ్ళు, గోడల మీద ఇక్కడ కట్టడాలు నిర్మించవద్దు అని బోర్డులు. కాని ఎవరూ పట్టించుకోవడం లేదు. వర్షం పడితే చుట్టుపక్కల ఇళ్లన్నీ వరదలో మునుగడం సాధారణమయ్యింది. నేను నీకు తల్లిరా, నువ్వు చిన్నప్పుడు నా నీళ్లతోనే స్నానం చేశావు, నా చెట్ల కిందనే ఆడుకున్నావు. ఇప్పుడు నన్ను చంపుతున్నారు. నేను మరణిస్తే నీ పిల్లలు గాలి కోసం, నీరు కోసం ఏడుస్తారు. నన్ను కాపాడుకోండిరా అని ఘోషిస్తున్న కాప్రా చెరువు గొంతు విని మెలిపడని హృదయం లేదు. ఇదా అభివృద్ధి అంటే? నిజమైన అభివృద్ధి ఏమిటి? కాంక్రీట్ భవనాలు కట్టడం కాదు. మన పిల్లలు శుద్ధమైన గాలి, నీరు, పచ్చని ప్రకృతి కోసం ఏడవకుండా చూడడం. కాప్రా చెరువు చనిపోతే మనం కూడా చనిపోతాం. ఎందుకంటే మనం ప్రకృతిని చంపితే ప్రకృతి మనల్ని క్షమించదు. ఇది కేవలం ఒక కాప్రా చెరువు కథ కాదు, ఇది మన బతుకు గతి తప్పుతున్నదన్న ప్రకృతి హెచ్చరిక. కాప్రా చెరువుపై కబ్జాదారుల దాడులపై స్థానిక జనం పోరుబాట పట్టారు. పెద్ద గొడవే జరిగింది. దీంతో 2003లోనే కాప్రా చెరువు పునరుద్ధరణ కోసం అప్పటి టీడీపీ సర్కార్ హయాంలోనే నిధులు మంజూరయ్యాయి.
కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అభివృద్ధి జరగలేదు. 2010 దాకా కాప్రా చెరువు కబ్జాలు యథేచ్ఛగా జరిగాయి. దీంతో మరోసారి కాప్రా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఈ పోరాటంలో బండారి కుటుంబం కీలక పాత్ర పోషించింది. అప్పటి శాసనసభ్యులు బండారు రాజిరెడ్డి గారి పోరాటంతో కాప్రా చెరువు విధ్వంసానికి అడ్డుకట్టపడింది. అప్పటికి ఉన్న చెరువునైనా కాపాడాలన్న దృఢ సంకల్పంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయించారు బండారి రాజిరెడ్డి. చెరువుతో పాటు ప్రభుత్వ భూములను కూడా కాపాడారు. ఆ తర్వాత 2015, 2016లో కేసీఆర్ సర్కార్ మరో 9 కోట్లు కేటాయించింది. చెరువు పునరుద్ధరణ పనులు చేయించింది. బండారి కుటుంబం పోరాటంతో కాప్రా చెరువు కబ్జాకు అడ్డుకట్టపడిన చెరువు విధ్వంసం మాత్రం ఆగలేదు. చుట్టుపక్కల కాలనీల నుంచి సీవేజ్, గార్బేజ్, ప్లాస్టిక్, గణేశ విగ్రహాల మట్టి, పాప్, రసాయనాలు చెరువు నీటిలోన కలిసేవి. గుర్రపు డెక్క పెరిగిపోవడం, వాటర్లో ఆక్సిజన్ తగ్గడంతో చెరువులో చేపలు, జీవరాశులు చనిపోయాయి. ఒకనాడు మహా జలనిధిగా వెలుగొందిన కాప్రా చెరువు మురికి కూపంలా మారింది. దీంతో మరోసారి బండారి కుటుంబం ఆ బాధ్యతను భుజాలకెత్తుకుంది. ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువు పరిరక్షణకు నడుం కట్టారు. ప్రజా పోరాటాలకు మార్గదర్శిగా మారారు. కాప్రా చెరువుతో పాటు స్థానిక జల వనరులను కాపాడాలంటూ అసెంబ్లీలో సైతం గళం వినిపించారు. పెరుగుతున్న విష వ్యర్థాలు, కాలుష్యం, దోమలు, అపరిశుభ్రతపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అతను స్థానిక ప్రజా ప్రతినిధిగా చెరువు అభివృద్ధి, బ్యూటిఫికేషన్, డీసిల్టింగ్, ఎంక్రోచ్మెంట్ రిమూవల్, స్టార్మ్ వాటర్ ఇన్లెట్స్ తెరవడం, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ వంటి పనులకు నిధుల కోసం పోరాటం చేశారు. ప్రభుత్వ పెద్దలను కలిశారు. అధికారులకు పరిస్థితిని వివరించి పరిష్కారం కోసం విజ్ఞప్తులు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిని కలిసి కాప్రా చెరువు పరివాహక దుస్థితిని వివరించారు. కాప్రా చెరువు అభివృద్ధి మరియు సుందరీకరణ కోసం 35 కోట్ల భారీ నిధులు సాధించారు. లక్ష్మారెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా జీహెచ్ఎంసీతో సమన్వయం చేసి కాప్రా చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి హైడ్రా ఫేజ్ 2 లేక్ రిజివినేషన్ కింది భాగం. మొత్తంగా కాప్రా చెరువు మళ్లీ మంచినీటి చెరువుగా పునర్వైభవం పొందనుంది. కాలుష్యంతో దెబ్బతిన్న చెరువు ఇప్పుడు లక్ష్మారెడ్డి గారి చొరవతో మరింత పునరుద్ధరణ దశలోకి వచ్చింది. ఒక నాయకుడి నిరంతర కృషి, ప్రజా అధికారుల సహకారం ఎంత ముఖ్యమో చూపే ఉదాహరణ. పనులు పూర్తయితే చెరువు మళ్లీ స్వచ్ఛమైన నీరు, పచ్చదనం, పక్షులతో నిండి స్థానికుల జీవనాధారంగా మారుతుంది. కాప్రా చెరువు చరిత్ర, వర్తమానం, రేపటి భవిష్యత్ తెలంగాణ తరాలకు ఒక జల దిక్సూచిగా మారనుంది. ఊరుకు తల్లిలాంటి చెరువులను ఎందుకు, ఎలా కాపాడుకోవాలో ఒక మార్గదర్శిగా నిలవనుంది. ప్రకృతి ధ్వంసం మన చేతుల్లోనే జరిగింది, దాన్ని పునరుద్ధరించడం కూడా మన చేతుల్లోనే ఉంది అని కాప్రా చెరువు జల గళగళలతో ఘోషిస్తున్నది. ఒక కుటుంబం ప్రారంభించిన మార్పు సమాజాన్ని మార్చగలదు అనేందుకు బండారి కుటుంబం ఉదాహరణ. ఇప్పుడు హైడ్రా, జీహెచ్ఎంసీ పనులు, కమ్యూనిటీ డ్రైవ్స్ తో చెరువు నెమ్మదిగా తిరిగి సజీవమవుతోంది. పక్షులు, జీవులు అన్నీ తిరిగి వస్తున్నాయి. ఇది హైదరాబాదుకు మాత్రమే కాదు, ప్రపంచానికి సందేశం. నీళ్లు ఉంటే జీవం ఉంటుంది. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాప్రా చెరువు పునరుద్ధరణ ఒక విజయ గాథ అవుతుంది. ఆ రోజు దూరంగా లేదు, మన కృషితో వస్తుంది. జై ప్రకృతి, జై తెలంగాణ. అన్నా, మీకోసం కాదు, ప్రజల కోసం మీరు పోరాడుతున్నంత వరకు ఉప్పల్ గడ్డ మీ వెంటే గట్టిగా నిలుస్తుంది లచ్చన్న. ఈ సేవా మార్గంలో నిరంతరం ముందుకు దూసుకెళ్తున్న మీకు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ గర్వంగా సలాం కొడుతున్నారు లచ్చన్న. మనుషులందరూ పుడతారు, కానీ కొందరే అందరి కోసం పుడతారు లచ్చన్న.
ఇక్కడున్న వేలాది మంది సమక్షంలో మా అందరి గట్టి గట్టి కరతాళ ధ్వనులతో మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం లచ్చన్న. జయ హో లచ్చన్న, జై తెలంగాణ, జై ప్రకృతి, సేవ్ కాప్రా చెరువు. విస్తరించిన దిస్ ఈజ్ ఏ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నీలన్ రెడ్డి గారు. దామోదర్ గారిని నవీన్ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వీరేంద్ర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు. బండా నీలన్ రెడ్డి గారు, సతీష్ గారు శ్రీధర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతారు శాలువాతో పుష్పగుచ్చంతో. మనకు తెలుసు it's just a bigger feeling for everybody here, and today I'm really happy to be here. I've been living here for almost 7 years now, and every single time I come here I just feel more proud. It's happening so fast with such a speed. It takes a lot of effort for this, and a very very special thank you to Naveen Gaud sir. Sir, you are a youth leader that this generation needs today. Thank you so much, sir. You inspire so many of us. It takes a lot of effort, dedication, passion. అన్నం తినకుండా పడుకున్నారన్నారు. ఏం చేయండి ఆయన, మా ఇంట్లో గంజి కాయడానికి నూకలు కూడా లేవు, అందుకని పడుకున్నారు. అది అన్నం ఉడుకుతున్న కొత్త కొత్త శబ్దం, అన్నం అనుకుని నిద్రపోయారు వాళ్ళు. మీరెవరమ్మా అన్నారు. నేను ఎవరైతేనమ్మా అని. ఆయన వెళ్ళి ఒక అరగంటలో ఆవిడ జీవితాంతం బతకడానికి కావలసినటువంటి సరుకులు పట్టుకుని ఇచ్చాడు. అమ్మా, ఈ ప్రాంత నాయకుని నేనే, మరి నీ సమస్య చూశాను, తీర్చానన్నాడు. అయితే నాయకులే సమస్యలు అవుతున్న ఈ రోజుల్లో అక్కడక్కడ అద్భుతమైన నాయకులు దొరుకుతారు. ఒక్కసారి మీ కరతాళంతో జలం జీవాధారం అంటారు సుమతి శతకారుడు భజనగా. మరి చెరువుని తరువుని కాపాడుకుంటానే మన పరువు. దానికి ఇలాంటి యువ నాయకులు ముందుకు వస్తున్నారు. ఒక్కసారి మీ కరతాళం. నమస్కారం. జై భారత్ మాతాకు. నమస్కారం. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో All your testimonies over here in Capra. I have seen so many political leaders who just come, talk, and then vanish away in thin air. From the time I have been known you for the last 6 years, I can proudly say that you're a diamond. We need more leaders like you in the society. There is never a moment where even if you have thousands of people, you are just right there patiently listening to everyone, patiently just listening to every single person and their problems. I've never seen such rapid development in this area, whether it is CC roads, drainage, stormwater developments, and now to the marvelous Capra development of 35 CR. Huge congratulations, sir, and thank you, and we are very grateful that you belong, and we belong to your constituency. And not to forget Naveen Gaud sir, I mean, as I always say, he's a gem, he's a rock star, he's an inspiration to the youth. Without him, I don't think we would have ever known who you are, so thank you Naveen Gaud sir. నా పేరు సంతోష్. నేను చంద్రపురి వెల్ఫేర్ అసోసియేషన్ చంద్రపురి ఎక్స్టెన్షన్ కాలనీ ప్రెసిడెంట్ని. నమస్తే బిఆర్ అన్న. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక మాట వింటూ ఉంటుంటే, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అనే ఈ సామెతని గట్టిగా నమ్మినవని నేను ఈరోజు కాపురాకు వచ్చిన తర్వాత, కాపురాల నివాసం ఉన్న తర్వాత ఈ మాటను తూచా తప్పకుండా అనుసరించే వ్యక్తులలో చూసే మొట్టమొదటి వ్యక్తి బిఎల్ఆర్ మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉన్నదో నేను ఖచ్చితంగా నమ్ముతా. ఈ నిర్ణయం మీరు గెలిచిన తర్వాత తీసుకునే నిర్ణయం కాదు. మీకు గెలవక ముందే కాపురం మీద ఒక సమగ్రమైన అవగాహన, ఉప్పల్ మీద ఒక సమగ్రమైన అవగాహన ఉన్నది కాబట్టి దాన్ని అనుసరించే ప్రాసెస్లో మీరు గెలిచిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలని ముందు నుండి మీ మనసులో ఉన్న కార్యక్రమాలు మా అదృష్టం కొద్దీ మేమందరం కూడా మీ ఉప్పల్ డివిజన్లో మీ కాపురా డివిజన్లో మీతో పాటు ఉన్నందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామన్నా. మనం
పొద్దున లేస్తే దేవుళ్ళని మొక్కుతూ ఉంటాం, దేవుడు మనకి ఏదో చేస్తారని. కానీ బండారి లక్ష్మారెడ్డి అన్న మనుషులలో ఉన్న ఒక దేవుడు బండారి లక్ష్మారెడ్డి అన్న ఈరోజు కాలనీలందరికీ కూడా, కాప్రా డివిజన్లో ఉన్న 130-140 కాలనీలందరూ కూడా, ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క నివాసి కూడా, ప్రతి ఒక్కరు కూడా బండారి లక్ష్మారెడ్డి అన్న మీద ఆధారపడి ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆయన ఒకటే ఒక మాట అంటాడు, నీకేదైనా కష్టం వస్తే మీరు నన్ను గెలిపించింది ఎందుకు, మీ పనులు చేసుకోవడం కోసం నన్ను గెలిపించింది కాబట్టి నీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉండాలా, మీరు నా వెంట పడుతూనే ఉండాలా, మీ పనులన్నీ క్లియర్ అయ్యేంత వరకు అనే మాట మాట్లాడే గొప్ప వ్యక్తి, దేవునికి మించిన వ్యక్తి బిఎల్ఆర్ అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. వీటన్నిటికి మించింది మన వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ గతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసినాం. కాకపోతే నా కాలనీ చంద్రపురి కాలనీ ఎక్స్టెన్షన్లో మన అనుకున్న వాళ్ళు నీ డ్రైనేజ్ నీళ్ళు ఎట్లా పోతాయి, నీకు మంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, నీకు రోడ్లు ఎట్లా వస్తాయి అని అడిగిన మన వాళ్ళను మందిని అందరిని చూసిన సందర్భంలో బండారు లక్ష్మారెడ్డి అన్న నేనున్నా, నా కాలనీలో కాలనీ నేమ్ బోర్డు పెడితే ట్రాన్స్ఫార్మర్ పిల్లర్ వేస్తే కూలగొట్టిన మనుషులను చూసిన ఈ డివిజన్లో బండారు లక్ష్మారెడ్డిని గెలిచిన తర్వాత మా కాలనీకి వచ్చి నీ పనులన్నీ క్లియర్ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా 6 నెలల లోపల నా కాలనీ నేమ్ బోర్డు ఎక్కడైతే పడిపోయిందో అక్కడ తిరిగి నిలబెట్టిన గొప్ప వ్యక్తి బండారు లక్ష్మారెడ్డి అన్న. కాలనీ ట్రాన్స్ఫార్మర్ కూలగొడితే అధికారులతో కూలగొడితే అదే ప్లేస్ లో కాలనీ ట్రాన్స్ఫార్మర్ నిలబెట్టి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ వేయించిన గొప్ప వ్యక్తి బండారు లక్ష్మారెడ్డి అన్న. డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే, డ్రైనేజ్ సిస్టమ్ అవుట్లెటే లేకపోతే, ప్రైవేట్ ల్యాండ్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ బయటికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ అవతల ప్రైవేట్ ల్యాండ్ల వ్యక్తి ఏసీపీ, రిటైర్డ్ ఏసీపీ గారు ఉన్నట్లయితే ఆ ఏసీపీ గారు ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేసి చివరికి కాని పక్షంలో నేను పొద్దున 6 గంటలకు కూర్చుంటా, ఎవరు వచ్చి ఆపుతారు ఆపండి అని చెప్పి నా కోసం, నా కాలనీ కోసం, చంద్రపురి కాలనీ పిల్లలు ఇబ్బంది పడుతుంది. పొద్దున 6 గంటలకు వచ్చి ఆ డ్రైనేజ్ వర్క్ స్పాట్లో కూర్చొని 10 గంటల వరకు నుంచి డ్రైనేజ్ వర్క్ అంతా క్లియర్ చేయించి మా అందరికి 150 ఫ్యామిలీస్కి డ్రైనేజ్ అవుట్లెట్ పెట్టిన గొప్ప వ్యక్తి పేరు. మిమ్మల్ని జీవితంలో మర్చిపోయేదేనా, జెండాలు కాదు, ఎజెండాలు కాదు, జస్ట్ మాకు కావాల్సిన పేరు బండారు లక్ష్మారెడ్డి ఒకటే. బండారు లక్ష్మారెడ్డి గారు వెంటే ఉంటాం. మీరు ఇది కాదు ఇంకా ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దీంతో పాటుగా మీకు ఎంతైతే విలువ ఇస్తున్నామో అంతకంటే గొప్ప విలువ మేము ఇవ్వాల్సింది నవీన్ గౌడ్. నవీన్ గౌడ్ ఈరోజు మీకు మాకు మధ్యలో వారధిగా పనిచేసి మా ప్రతి పనిని కూడా క్లియర్ చేసిన వ్యక్తి నవీన్ గౌడ్. ఖచ్చితంగా ఈ రోజు మీరు చేయాల్సిన పనులన్నీ చేసిండ్రు, ఇప్పుడు మా బాధ్యత మేమేందో చూపించుకోవాల్సిన టైం వచ్చింది. నవీన్ గౌడ్కి కానీ బిఎల్ఆర్ అన్న కానీ ఏ విధంగా అండదండగా ఉండాలనేది కాలనీ వాసులుగా మా 130 కాలనీల బాధ్యత. ఆయన ఎక్కడున్నా కానీ మీ అందరికీ అనునిత్యం మీ వెంట ఉండి బిఎల్ఆర్ అన్నకు 1% ఉపయోగపడుతుందంటే ఆ పనిని 100% చేస్తాం. బిఎల్ఆర్ అన్నకు 1% పని చేయదంటే ఆ పనిని 100% చేయము. ఇది కాలనీ తరఫున హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ బిఎల్ఆర్ అన్న, థ్యాంక్ యూ నవీన్. అంటే ఉప్పల్ ప్రాంతంలో జనరల్గా అన్ని కాన్స్టిట్యూన్సీలలో నాయకులకు అంటే ఒక ఎమ్మెల్యే కింద కార్యకర్తలు ఉంటారు. కానీ ఉప్పల్ నియోజకవర్గంలో బండారు లక్ష్మారెడ్డికి అన్నదమ్ములు తప్ప ఎవరు కార్యకర్తలు అనేదే ఉండరు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇదే కాన్సెప్ట్తో లక్ష్మారెడ్డి గారు గతం నుంచి పనిచేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యి కూడా పనిచేస్తున్నారు. మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ లేకపోతే అంటే అధికార పక్షంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు చేయలేని సేవ. అంటే జనరల్గా ఎమ్మెల్యే కాగానే ఎవరికాలు డబ్బులు సంపాదించే రూట్లోనే పోతుంటారు. కానీ ఆ నిమిషాలు ఒక పిఏలో లేకపోతే ఆ సోకాల్డ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్న డిప్యూటీ కమిషనర్ చేసే పని ఒక స్థానిక ఎమ్మెల్యే పోయి ప్రతి అధికారిని కలిసి అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి మన ప్రాంత అభివృద్ధి పదంలో నడవాలని, అంటే రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ ఈరోజు నీట్గా ఉన్నాయి. ఏ కార్పొరేటర్ని మరి రెసిడెంట్ తిట్టలేడు అంటే దానికి కారణం ఎమ్మెల్యే. ఎందుకంటే ఇవాళ అధికార పక్షంలో లేదు కాబట్టి కార్పొరేటర్లు కొంచెం నిధులు సేకరించడంలో ఇబ్బంది అవుతుంది. కానీ నేనున్నారపై మీతోటని మమ్మల్ని అధికారుల దగ్గర తీసుకుపోయి మరి మాకు నిధులు అందించి ఈరోజు కాలనీలల్లో మాకు కూడా గౌరవాన్ని పెంచిన మా లక్ష్మారెడ్డి అన్న గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా రానున్న కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్మారెడ్డి గారితో ఉంటాం. ఇంకోటి మీ అందరు చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది అంటే నిజంగా కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కదా, అది సర్వసాధారణం. ఎందుకంటే కుక్క అని మనం ఐడెంటిఫై చేయాలంటే అది మొరగాలి. సో దాని తత్వం అది. సో ఇవాళ బండారు లక్ష్మారెడ్డి గారు చేస్తున్న సేవలను చూసి చాలా కుక్కలు ఓరోగా మొరుగుతున్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఆ కుక్కలు కూడా పోటీ పడాలి. ఎవరైనా పోటీ పడే తత్వం ఉండాలి, అది ఎల్లు ఉండాలి. మనం ఒక పని చేస్తున్నాం అంటే మనకన్నా మంచిగా
పనిచేయాలి, దాన్ని అధిగమించాలనే ఒక తత్వంతో పనిచేసే ఆ సెన్స్ ఉండాలి. సో ఆ బేసిక్ సెన్స్ లేకుండా చాలా మంది సన్నాసులు ఇప్పుడు పైన అటు బీజేపీ పార్టీ అయినా సరే, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నా, నాయకులు అనగానే సన్నాసులకు చెప్తున్నా అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఎట్లాంటి ఆలోచన లేకుండా, ఏ స్వార్థం లేకుండా పనిచేస్తున్న ఒక నాయకుడిని రాంగ్గా ట్రోల్ చేయాలనే ఒక ఆలోచనతోటి ఇవాళ కొందరు సన్నాసులు అంటే ఇవాళ ఏం చేస్తున్నారు అంటే, ఎవరికాడు జనరల్గా మొగోడైతే ఆమ్లే వచ్చి కొట్లాడతారు. కానీ కులాలతోటి అంటే కులాలను అడ్డం పెట్టుకొని ఆ కులాలలో వాళ్ళని ఎవరినైనా మనం కమెంట్ చేస్తే ఆ కులాల పైన వర్తించే కేసులను పెట్టించాలని ఒక ఆలోచనతోటి ఆ సన్యాసులు ఆ సగటు వ్యక్తులతోటి ఏవైతే రాంగ్ ట్రోల్ చేస్తున్నారో చెప్తున్నా, అరే నాయన నిజంగా మీరు మొగోళ్ళు అయితే బండారు లక్ష్మారెడ్డితో పోటీ పడాలనుకుంటే ఈ అభివృద్ధి పనులలో పోటీ వరండి. బండారు లక్ష్మారెడ్డి కన్నా కనీసం ఒక ఆకో 2 ఆకోలో మీరు ఎక్కువ చదువుకున్నట్టయితే ఇంకో 2 పనులు ఎక్కువ చేయండి. ఇవాళ నేను ఘంటాస్పదంగా చెప్తున్నా, మేమందరం కార్పొరేటర్ మా పదవులు పోయి ఫెబ్ 11th మా అందరి పదవులు పోయినాయి. మా పదవులు పోయినాక నాకు తెలిసి ప్రతి కార్పొరేటర్ దగ్గర 25 కోట్ల వర్కులు శాంక్షన్ చేసిన పెద్ద మనసున్న నాయకుడు బండారు లక్ష్మారెడ్డి గారు. ఇవాళ ఏంటంటే ఏ కార్పొరేటర్ మళ్ళీ రేపు గెలవాలంటే మనం చేసిన అభివృద్ధి ప్రజలలో కనిపించాలి. కనిపించినప్పుడే ఆ సగటు నాయకుడు మళ్ళీ నిలబడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఇవాళ మేము చేసిన అభివృద్ధి సరిపోదు. మీ అందరూ తెలుసా 2002లో 120 ఎకరాలు ఉండే దాదాపు. ఇవాళ దాన్ని సగానికి పడిపోయింది, 70 ఎకరాలకు వచ్చింది. కనీసం ఈ 70 ఎకరాలు మన ప్రాంతం ఇది, మన ప్రాంతాన్ని మరి గొప్పగా ఈ రాష్ట్రానికి దేశానికి చూపించాలంటే ఏం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలనేది ఒకసారి ఆలోచించి రానున్న రోజులలో మీరే అధికారంలోగా నిజంగా మీకు సత్తా ఉంటే, మీకు నిజంగా ఈ కాప్రా చెరువు పైన చిత్తశుద్ధి ఉంటే మరి ఈ కాప్రా చెరువుని ఒక వాటర్ పార్క్నో ఒక టూరిజం స్పాట్గానో తీర్చిదిద్దే అవకాశం మీరు మీ మంత్రులని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ కాప్రా చెరువును చూపించి రానున్న రోజులలో దానికి సరిపడే నిధులను ఎలకాట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నా, బండారు లక్ష్మారెడ్డి చేస్తున్న సేవను మర్చిపోయినోడు ఆడు మనిషే కాదు. జై పిఎల్ఆర్. జర చేతులు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు లేపి జై పిఎల్ఆర్, జై పిఎల్ఆర్, జై పిఎల్ఆర్. ధన్యవాదాలు. మనందరి ప్రియతమ నాయకులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వస్తున్నటువంటి చిరకాల మిత్రులు దక్షిణామూర్తి గారు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ బైరి నవీన్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక డివిజన్ల ఉపశాసనసభ్యుల యొక్క నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, వేదిక ముందున్నటువంటి ప్రాంత సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు, కింద ఉన్నటువంటి నాయక మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువసేపు మాట్లాడను, మీ నాయకుడు మాట్లాడని మీరు ఎదురు చూస్తూ ఉన్నాను. నేను 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడికి ఎలక్షన్కి ఇన్ఛార్జ్గా వచ్చాను. వచ్చినప్పుడు నాకు అంతకుముందు లక్ష్మారెడ్డి గారు తెలియదు. బండారు రాజిరెడ్డి గారు శాసనసభ్యులు, ఈ ప్రాంతంలో చాలా పేరెన్నిక కుటుంబం. వారు కూడా ఇంతకుముందు మా సోమశేఖర్ చెప్పినట్లు ఎమ్మెల్యేలంటే బాగా పేరున్న కుటుంబాలంటే దర్పం హోదా ఆ రకంగా ఉంటానేమో అనుకుని నేను వచ్చాను. ఇక్కడ చూస్తే అత్యంత సింపుల్గా, సాధారణమైనటువంటి వ్యక్తిగా, ఎంతో కలుపుకోలుగా, ఇంతకుముందు వారు చెప్పినట్లు ఓ పాజిటివ్ దృక్పథం ఉండి టీం వర్క్ చేసి మనందరం ముందుకు పోవాలనే పద్ధతిలో ఎటువంటి బేసిదాలు లేకుండా సహనంతో వివరించే ఒక మంచి వ్యక్తి నాకు కనబడ్డాడు. అదే మీ నాయకుడు మన శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు కాగానే ఓ 2 గన్మెన్లు, మిగతా నాయకులు వచ్చే వాళ్ళని నెట్టివేయడాలు, పోయే వాళ్ళని దగ్గర జరపడాలు, ఇవన్నీ మనం చూస్తాం. ఎన్నికలు జరుగుతుంటే ఒక చిన్న సంఘటన జరిగితే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ పంపించారు. లక్ష్మణ నాకు వద్దని ఎంతో పంపించారు. నేను చెప్పాను పరిస్థితులు బాగాలేవు కదా అంటే, లేలే అవసరం లేదు, నాకు అవసరం లేదన్నా, నేను ఇక్కడ ప్రజల మధ్య ఉంటే అందరూ మా వాళ్ళే, నాకు అవసరం లేదని చెప్పి
ఎన్నికలు అయిన తర్వాత కూడా సెక్యూరిటీ వద్దు, నేను సాధారణ మనిషిగా ఉంటాను చెప్పి బైక్ అయితే బైకు, కారు అయితే కారు, నడిచినైతే నడక. చెరువు గురించి అందరూ చెప్పేశారు, కానీ ఒక మంచి నాయకుడు ఉంటే ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో శాసనసభ్యులంటే, పార్లమెంట్ సభ్యులంటే నియోజకవర్గాలకు అధిపతుల్లాగా, యజమానుల్లాగా బిహేవ్ చేసే సంస్కృతి అక్కడక్కడ కనబడుతుంది. కానీ మీ అందరిలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండే నాయకుడు లక్ష్మారెడ్డి గారు. నేను చూశాను, దాని ఫలితం ఇవాళ కనబడుతూ ఉంది. రెండో విషయానికి వస్తే, మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, మాది వరంగల్ జిల్లా. ఇప్పుడే మా వరంగల్ జిల్లా బిడ్డలు, మాదిగ సోదరులు బ్రహ్మాండమైన డప్పులు కొట్టి మీ అందరినీ ఇక్కడికి స్వాగతం పలికింది. డప్పుల దరువు, బోనాల దరువు. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి చెరువు పండుగ ఇక్కడ జరిగింది. తెలంగాణ ప్రాంతమే చెరువులకు నిలయం. ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు దేశం మొత్తం, భారత ఖండం మొత్తానికి తలమానికంగా ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఉందంటే, ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం మొత్తం బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ఉందంటే, ఆ రోజునటువంటి కాకతీయ రాజులు కట్టించినటువంటి వేలాది గొలుసుకట్టు చెరువులు, కాప్రా చెరువు ఉందంటే, దీని కింద మళ్ళీ కొంత ప్రాంతంలో ఇంకో చెరువు ఉంటే దానికి కనెక్ట్. ఆ విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా, నీళ్లు ఉంటే ప్రాణం ఉంటుంది, నీళ్లు ఉంటే అందరం బ్రతుకుతాం, నీళ్లు ఉంటే నాగరికత ఉంటుంది. అది ఎరిగినటువంటి రాజులు బ్రహ్మాండంగా చేస్తే, పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు మళ్ళీ మిషన్ కాకతీయ పేరుతో అనేకమైనటువంటి చెరువులు బాగు చేయించారు. ఇవాళ ఈ ప్రాంతంలో, ఉప్పల్ ప్రాంతంలో నేను రోజు లక్ష్మణ్ని చూస్తాను. హైడ్రా కమిషనర్ దగ్గరికి, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి ఎటువంటి భేషజాలు లేకుండా చాలా సాధారణంగా పోయి ఈ నియోజకవర్గం కోసము అవసరమైతే ప్రాధేయపడి, అభ్యర్థించి, అనేక రకాలుగా ప్రయత్నించి వాళ్ళ వందలాది కోట్ల రూపాయలు దగ్గర ఈ 2.5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు అన్ని మార్గాల్లో తీసుకొచ్చారు. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మంచి నాయకులను కాపాడుకోగలగాలి. సమాజం రాజకీయ నాయకత్వం వైపు చూస్తుంది. మంచి నాయకులను కాపాడుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి, బ్రాడ్ మైండ్ అప్లై చేయాలి. ఇంతకుముందు గంగపుత్ర సోదరుడు చెప్పాడు, ఇక్కడ మేము ప్రతినిత్యం వస్తూ ఉంటాం. గతంలో రావణాసురులు, అప్పుడున్న రావణాసురులు సీతను చెరబడితే, ఇప్పటి రావణాసురులు, ఇప్పటి భూభాగాసురులు చెరువులను, భూములను చెరబడుతున్నారు. ఆ చెరువుని రక్షించే రాముడై ఇవాళ మా లక్ష్మణ వచ్చాడు, బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. మీ అందరి దీవెనలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఉప్పల్ నియోజకవర్గాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు వారికి మీరు మరింత శక్తినివ్వాలని చెప్పి కూడా నేను ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమానికి ఇంత బ్రహ్మాండంగా హాజరై విజయవంతం చేసినటువంటి మీ అందరికీ చిత్తకోటి నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి పాటలు పాడినటువంటి బృందం, ఇద్దరు సాంస్కృతికంగా అద్భుతమైనటువంటి పాటలు పాడారు, ఎంటర్టైన్ చేశారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. సోదరులు, సోదరుమణులకు, అలాగనే వేదిక ఉన్న పెద్దలు శ్రీధర్ రెడ్డి అన్న గారికి, నవీన్ గౌడ్ గారికి, ఇతర మా కార్పొరేటర్లకు, ఎక్స్ కార్పొరేటర్లకు, మా లీడర్లందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం, మీరు అందరూ కాలనీసు, ప్రెసిడెంట్లు, స్టేట్లు అందరు ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా ఈరోజు జరిగింది ఈ పని మీ అందరి ఆశీర్వాదంతో. అలాగనే ఈ యొక్క చెరువు రావడము, సీఎం గారిని రేవంత్ రెడ్డి సార్ని కలవడము, అలాగనే హైడ్రా కమిషనర్ని రంగనాథ్ సార్ని కలవడము, అలాగనే శ్రీధర్ బాబు గారు కలవడము, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే హెచ్ఎంపీ చెరువు ఉంది అది, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, ఈ 4 కూడా సుమారు 150 కోట్లు, అంటే 120, 130 నుంచి 150 కోట్ల దాకా ఈ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లే పోతే ఇంకా 2 చెరువులు బాకీనాయి. ఒకటేమో పటేల్ కుంట చెరువు అని నాచారంలో ఉంది, అలాగనే ఇంకొకటి రామంతపూర్ చిన్న చెరువు. ఈ 2 కూడా తీసుకొస్తే మన కాన్స్టిట్యున్సీల చెరువులన్నీ అయిపోతాయి. నేను అనుకుంటున్నా ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఈ 4 చెరువులు అయితే దాని తర్వాత అది కూడా స్టార్ట్ చేసి చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 2.5 ఏళ్లలో నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి ఆఫీస్ తిరగడం జరిగింది. ఇది అది కాదు, ఏ సంబంధించింది మన కాన్స్టిట్యున్సీ సంబంధించిన ప్రతి ఆఫీస్ పోవడం. ముఖ్యంగా దాంట్లో మెయిన్గా వాటర్ వర్క్స్ ఉన్నది.
మేజర్గా వాటర్ వర్క్స్ ప్రాబ్లంలో రెగ్యులర్ పోతా ఉంటే అక్కడ ఎండి గారు చెప్తా ఉంటే నీకు కూడా శాలరీ ఇవ్వాలంటుండే. అంతగానం తిరిగినాను నేను ఆఫీసులలో. అలాగనే జిహెచ్ఎంసీ కానీ కర్ణన్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు లాస్ట్ జిహెచ్ఎంసీ బైఫర్కేట్ అవుతున్నప్పుడు దగ్గర సుమారు 150 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. మేము కూడా సర్ప్రైజ్ అయినాం. సార్ మేము పోయి ఏది అడిగితే అది వేం నరేందర్ రెడ్డి సార్ మేము పోయి కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా చెప్పంగానే తన దగ్గర పోగానే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇన్ని వర్కులు వచ్చినాయి. వచ్చిన కారణం కూడా మీ అందరు తెలుసు. మొన్న బండారు రాజిరెడ్డి గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, టీటీడీ బోర్డు మెంబర్ ఉండే కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా 14లో ఓడిపోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీకి పోయి ఇక్కడ ఎమ్మెల్యే అయినా. కాబట్టి అక్కడ అందరు కూడా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్నతోటి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ అయినా నేను పార్టీ ఎందుకు మారలేదంటే మనం ఒక రెస్పెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో మేము పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉంటూ కేసీఆర్ గారితో ఉంటూ ఈరోజు ఇన్ని నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పని చేయాలి, పని ముఖ్యం. పార్టీలు తర్వాత ఇవన్నీ కూడా తర్వాత. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్ కూడా ఏం చేస్తున్నాడంటే పార్టీలు గీటీలు ఏం చేస్తారు, మనకు ఎలక్షన్లు అప్పుడు పార్టీలు అంటున్నాడు, ఫస్ట్ డెవలప్మెంట్ అంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరినీ కూడా దగ్గర కూడా పోయి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు గ్రేవ్ యార్డ్స్ అనేటి లాస్ట్ 10 ఇయర్స్లో నుంచి 10-12 ఇయర్స్ నుంచి ఎవ్వరు పట్టించుకోలేదు. నేను ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా తిరిగి, అదే ఎస్సీ గ్రేవ్ యార్డ్ ఉండే, అన్ని కులాల గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. సుమారు 50 పైన గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. ముస్లిమ్స్ కానీ ఇట్లాంటి అన్ని, క్రిస్టియన్స్ కానీ అన్నీ కూడా. ఇవన్నిటికి కూడా సుమారు 70-80 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అన్ని ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా మోడర్న్ గ్రేవ్ యార్డ్ అవుతుంది. అందరూ మల్లాపూర్ ఎలిఫెంట్ బ్రిడ్జ్ గ్రేవ్ యార్డ్ ఉంది, ఆడికి పోదామని అందరూ కూడా అనుకుంటున్నారు. అక్కడ కాకుండా చుట్టుపక్కల ఎక్కడున్నాయో అక్కడ అన్ని మంచిగా చేపిస్తూ ఉన్నాను నేను తిరిగి కూడా. గ్రేవ్ యార్డ్స్కు ప్రాబ్లం లేదు. అలాగనే డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, అలాగనే ముఖ్యంగా స్కూల్స్, ఇట్లాంటి అన్నీ ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా పోతే రోడ్స్ సంబంధించింది, రోడ్సు, హాస్పిటల్ సంబంధించింది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏదంటే 100 బెడ్ హాస్పిటల్ ఏదైతే లాస్ట్ టైం హరీష్ రావు గారు ఆ రోజు గవర్నమెంట్ నాకు టికెట్ రాగానే ఫస్ట్ ఆయన ఏం చేసిందంటే 100 బెడ్ హాస్పిటల్ జియో తీసి ఇచ్చింది. కేసీఆర్ గారు అతన్ని పోయి కలవగానే సార్ నాకు ఇట్లా 100 బెడ్ అవసరం ఉంటే డెఫినెట్గా నీకు వస్తుంది పో జియో అని. నేను ఇంటికి వచ్చే లోపలనే జియో కూడా వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా ఉండే అంటే అంత ఫాస్ట్గా పనిచేసింది వాళ్ళు. దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అని ఇన్ని చిన్న అన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ పోయినాయి. మొన్ననే మన దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ గారు కలిసి మొన్ననే తన ల్యాండ్ ఇది చేపిస్తే ఫౌండేషన్ వేసినాం. దానికి సుమారు 50 కోట్ల రూపాయలు దానికి కూడా రావడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన ఏరియాలే కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఆలోచన పెట్టుకొని 100 బెడ్ హాస్పిటల్ తెస్తే వాళ్ళందరూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు మరీ గరీబోళ్ళు ఉండి ఇక్కడ 25-30 వేలకు ఇక్కడ పనిచేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టమవుతుందని దగ్గర హాస్పిటల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో హాస్పిటల్ కూడా తేవడం జరిగింది. అట్లే పోతే ఇంకా మీ అందరు కూడా తెలుసు, నేను ఇవన్నీ గవర్నమెంట్ పనులు అందరు ఎమ్మెల్యే మంత్రులు అన్నీ చేస్తారు. కానీ అది కాకుండా నేనేం చేస్తున్నా అంటే మీ అందరు కూడా తెలుసు, ఎవరైతే ఎంబీబీఎస్ ర్యాంక్ వస్తుందో, బీడీఎస్ ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నాను నేను. ఇంకా కూడా ముక్కడ కడతాను. మనకు సంబంధించిన ఎవరున్నా కూడా పంపించండి, డెఫినెట్గా వాళ్ళందరూ కూడా చేస్తాము. అట్లే పోతే ఎవరన్నా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా ఆ పని ఈ పని చేసుకుంటా. ఎవరికన్నా ఇండ్లు కట్టుకున్నా ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వద్దని ఎన్నో ఏళ్ళ నేను ఎలక్ట్ అయిన్స్ అని చెప్తానే ఉన్నా. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వద్దు దయచేసి. మీకు ఏది కావాలన్నా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడతాను, మా వాళ్ళతో మాట్లాడతాను, ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఎక్కువ ప్రెస్ వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళతో కూడా ఎక్కువ యూట్యూబ్ వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకుంటే సతాంస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ గరీబ్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి రాకండి. మీరు వాళ్ళే కాదు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎవరు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఇట్లాంటి సోషల్ వర్క్లు అన్నీ చేసుకుంటా మీకు నేను ఎలక్షన్లో 2.5 years బిఫోర్ ఏదైతే ప్రామిసులు చేసినామో
కనీసం 80% అన్నీ క్లియర్ చేసిన. ఇంకా 20% కూడా ఈ 5-6 నెలల్లో వచ్చేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా అందరినీ సీఎం గారిని కానీ అందరినీ కలుస్తాను. అందరిని కలిసి మనకు కావాల్సిన ఫండ్స్ తీసుకొని వస్తాను. నేను పార్టీలు ఇవన్నీ ఎలక్షన్లు అప్పుడు మనం చూసుకుందాం. ఎవరు వచ్చినా కూడా నేను అడుగుతున్నాను, బీజేపీలు వస్తే వాళ్ళు కూడా దేంటి ఫండ్స్, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఫండ్స్ తెమ్మని చెప్తా ఉన్నాను. ఎవరైనా ఫండ్స్ తెస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకోమంటున్నా. నేను ఎమ్మెల్యేనా తర్వాత సంగతి. మీరు డెవలప్మెంట్ చేయడానికి మీరు ముంగట్టు వస్తే మీరు డెఫినెట్గా మీరు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అట్లా ప్రతి ఒక్క పని చేసుకుంటా, ఎవరికి ఇంత ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా హాస్పిటల్లో నేను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఒక స్లోగన్ తీసుకున్నాను, జిందా తిలిస్ మంది ఎట్లా పనిచేస్తుందని అట్లా పనిచేస్తుందని చెప్పినాను నేను. ఆ స్లోగన్ అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంకి మీరు అందరూ వచ్చి ఈ సక్సెస్ చేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నవీన్ ఇంత బాగా చేస్తాడనే ఉద్దేశంతో. నేను ఒక్కటే దినం వచ్చిన నిన్న, అది కూడా సాయంత్రం వచ్చి ఊరికనే వచ్చిపోయినా, నేను రాలేదనకుండా. ఎందుకంటే మొత్తం నవీనే చూస్తున్నాడు కాబట్టి ఆయన మీదనే వదిలేసి అన్నీ ఆయన చేస్తాడని చెప్పి ఉద్దేశంతో ఇది చేసినాను. ఇంకా ముఖ్యంగా మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, మళ్ళీ మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను మీ ఎంబడి నుండి పనిచేస్తా. యాజ్ ఏ మీ తమ్ముడు లాగా నేను మీ అందరికి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ నిలిచింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం లక్ష్మారెడ్డి గారి చొరవతో సీఎం నుంచి వచ్చినటువంటి ఒక అతిపెద్దదైనటువంటి ఎల్ఓసి ఒకటి వచ్చింది వారికి. ముంజి విశ్వేశ్వరరావు సన్ ఆఫ్ వెంకన్న గారు వల్లరా 14.5 లక్షలు మరి ఎల్ఓసి ఇప్పించారు. ఇందులో ఎవరున్నారు? రమ్మని ఇక్కడ మనం దారిస్తూ వస్తారు వాళ్ళు. ముంజి విశ్వేశ్వరరావు గారు, వెంకన్న మరాఠా. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు నవీన్ ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదని. ఇప్పుడు నవీన్ గారు 14 లక్షలు ఇప్పించారు వారు.